రేఖ, ఏం మాట్లాడుతున్నావు? నేనేమన్నాను లేఖక్క? పాపం వీడు బాధపడుతుంటే చూడలేక 4 ఓదార్పు మాటలేగా అన్నాను. అవి ఓదార్పు మాటల్లా లేవు. విలవిల్లాడే గుండెను సూదులతో గుచ్చినట్టున్నాయి. మీకు నా మాటలు అలా అనిపించాయా? అపార్థం చేసుకున్నావు లేఖక్క. కన్న తల్లిని కాకపోయినా వీడు నా కొడుకే అని వీడి దుఃఖం చూడలేక ఆ అమ్మాయి వీణ్ణి వద్దు అన్న కారణాలు వివరంగా చెప్తున్నాను అంతే. అలా అని ఆ అమ్మాయి ఏం చెప్పలేదుగా. మరి ఎందుకు వద్దనిందంటారు? అమ్మా, శేఖర్ గురించిన బాధలో పెద్దమ్ముంది. ఇప్పుడు ఈ వాదన అవసరమా? వదిలే. అంతేరా, పుణ్యానికి పోతే పాపం ఎదురవ్వడం అంటే ఇదే కావచ్చు. నువ్వేం బాధపడుకున్నానా, నీకు అంతకంటే గొప్ప సంబంధం నేను చూస్తాను. అన్నీ తెలిసిన బుల్లమే తూచంటే ఎవరో ఇంకెందుకు చేసుకుంటారు పిన్ని? తమ్ముడు, నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతానన్నయ్య? థ్యాంక్స్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందిరా. వైష్ణవి గారితో రేపు నేను వెళ్ళి వివరంగా మాట్లాడతాను. ఎలాగైనా నీతో పెళ్లికి ఒప్పిస్తాను. మీ అన్నయ్య మాటంటే మాటేరా, నువ్వేం బాధపడకు. అవునన్నయ్య, తారక్ అన్నయ్య మాట్లాడి ఒప్పిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండన్నయ్య. రేపు మాట్లాడతావా? ఒప్పిస్తావా? అస్సలు నీకు తనని కలిసే అవకాశమే ఇవ్వనురా నేను. వెళ్ళి కలిసి మాట్లాడి ఒప్పిస్తా అని నువ్వు శేఖర్కి మాటిచ్చావు. నేను జరగనివ్వను అని మనసులో అనుకున్నాను. అందుకే ముహూర్తాలు, కులగురువులు అన్న సాకు చెప్పి నిన్ను తీసుకెళ్తున్నా. అమ్మ బర్త్ డీటెయిల్స్ కోసం మిథున వాళ్ళ ఇంటి ప్రయాణం నా మాట నిలబెట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. వైష్ణవి గారితో వివరంగా మాట్లాడి తమ్ముడితో పెళ్లికి ఒప్పించాలి. రేఖా డియర్, మిథునతో పెళ్ళని అనౌన్స్ చేశావు. ఇప్పుడు జాతకాలు అంటూ బయలుదేరాం. ఒకవేళ జాతకాలు కలవకపోతే ఏం చేస్తావు? మీకు వేప మండల పూజ చేసి గ్రహాలు మారేలా చేస్తా. వద్దొద్దు, పూజలు ప్రయోగాలు నా మీదెందుకు? జాతకాలు బ్రహ్మాండంగా కలుస్తాయి. గ్రహాలు అనుకూలించే కదా ప్రేమలో పడ్డారు. అబ్బో, తారక్ వెళ్దామా? అయ్యో, ఏమండి కాఫీ? అమ్మా, వైషి ఎక్కడే? పెరట్లో బట్టలారేస్తోంది. ఓ అమ్మా, తారక్ గారు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారమ్మా. తారక్ గారు వచ్చారా? వసే మిథున ఆగు. ఇదిగో, ఇది లోపల పెట్టి చక్కగా లంగా ఉడి వేసుకుని రెడీ అవ్వు. వెళ్ళు. అలాగే. వెళ్ళు. అయ్యో, వచ్చేసినట్టున్నారండి వాళ్ళు. పదండి పెడదాం. ఫోటో
నమస్కారం వదిన గారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం అన్నయ్య గారు. రండి రండి. రండి. పదండి. రండి కూర్చోండి. కూర్చోండి. రా బాబు. కూర్చోండి. ఇప్పుడు నా టాపిక్ వస్తే ఎలా? ఆవిడ కనబడకుండా ఎలా మేనేజ్ చేయాలి? ఒక్క నిమిషం అండి, కాఫీ తీసుకొస్తాను. కాఫీలు టీలు ఏమీ వద్దు. ఇప్పుడే ఇంటి దగ్గర తీసుకుని వచ్చాం. తొలిసారి మా ఇంటికి వచ్చారు. మా మర్యాదలు మావి, కాదనకండి. అంతే కదా, కాదంటావు ఎందుకు రేఖ? మీరు తీసుకురండి. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్కారం అమ్మా. ఉమ్. ముక్కు పొడక సీరియల్లో హీరోయిన్ లాగా చాలా లక్షణంగా ఉన్నావమ్మా. మీ సీరియల్ పోలికలు ఆపుతారా? మీరు వస్తున్నట్టు ముందుగా ఒక్క మాట చెప్తే చెప్తే గోడలు జరిపి హాల్ పెద్ద చేసేవారా? అలా అని కాదు, మా పరిస్థితి మీకు తెలియంది కాదు. కానీ చూడండి, మా తారక్ తనని ఇష్టపడ్డాడని నేను ఒప్పుకున్నాను గాని మీ ఇళ్ళు వాకిళ్ళు ఆస్తులు పాస్తులు చూసి కాదు. గొప్పని కాదు గాని మేం స్థాయి చూడలేదు. వీడి ప్రేమని మాత్రమే చూశాం. మీ మంచి మనసే మాకీ ఆనందాలని పంచింది. పశు తీసుకెళ్ళి అందరికీ ఇచ్చిరా అమ్మా. అమ్మా, నేనిస్తే ఏం బాగుంటుందమ్మా? కాబోయే కోడలు మిథున ఇవ్వడమే కరెక్ట్. అవును కదా. ఆహా. మిథునా, అమ్మా మిథునా. వస్తున్నా, ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా? ఇదిగో కాఫీ తీసుకెళ్ళి అందరికీ ఇవ్వు. నన్ను అడుగుతారేమో. భగవంతుడా, నా పేరు రాకుండా చూడు. వైష్ణవి గారు కనబడటం లేదేంటి? మేము వచ్చిన విషయం తెలీదా, లేకపోతే బయటికి వెళ్ళారా? నో థ్యాంక్స్. మామ్, మీరు మాట్లాడుతూ ఉండండి,
నేను మిథునతో మాట్లాడొస్తాను. వెళ్ళు వెళ్ళు. నువ్వు వచ్చిందే తన కోసం కదా. మ్మ్. కమ్. రేఖా డియర్, వీళ్ళని చూస్తుంటే మన పెళ్లి చూపులు గుర్తు రావట్లేదా? ఇప్పుడు మన స్టోరీ ఎందుకులేండి. అవునవును, రన్నింగ్ సీరియల్ ముఖ్యం గాని అయిపోయిన సీరియల్ ఎందుకు? చూడాలనిపించిందా? మాట్లాడాలనే వచ్చాను. అలాగా? అవును, నువ్వు ఇంకా పడిపోలేదేంటి? పట్టుకోవాలని ఆశ, హత్తుకోవాలనే ధ్యాస. మనసులోనే ఉన్నారు కదా. ఊహలు వేరు, దగ్గరైన శ్వాసలు ఊసులు వేరు. ఆహా, హ్మ్? మరీ దగ్గరైతే గోడల మీద తలకాయలు గొళ్ళుమంటాయి. వైష్ణవి గారితో విషయం ఎలా చెప్పాలి? వైష్ణవి గారు లేరా? ఉంది, ఎందుకు? వైష్ణవి తన సిస్టరే కదా, తమ్ముడు విషయం షేర్ చేసుకుని ఉంటుంది. ఓపెన్ అయితే మిథున సపోర్ట్ కూడా యాడ్ అవుతుంది కదా. ఏంటి ఆలోచిస్తున్నారు? అది నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? మా తమ్ముడు శేఖర్ గురించి వైష్ణవి గారు నీతో చెప్పే ఉంటారు కదా. అవును, వైష్ణవి ట్రైన్ చేసేది తననే కదా. ఎస్, వాళ్ళ విషయమే. శేఖర్ గారి పెళ్లి నాతో అనౌన్స్ చేయడం ఏంటి? ఎవరిని అడిగారు? ఎవరు చేయమన్నారు? నా విషయం దాంతో చెప్పేలా ఉన్నాడు. అది మిథున, మిథున, అమ్మ పిలుస్తుంది, వెళ్ళు. నన్నా? నిన్నే, వెళ్ళు. ఇప్పుడే వస్తాను. ఏంటి? నా విషయం మిథునతో చెప్పి రికమెండేషన్ చేయించాలనా? తప్పేం లేదు కదండి. చూడండి, నా అభిప్రాయం సూటిగా స్పష్టంగా రాత్రి చెప్పాను కదా. మళ్ళీ ఆ ప్రస్తావన ఇక్కడి వరకు తీసుకురావటం, నలుగురికి చెప్పి నాకు నచ్చ చెప్పాలని చూడడం పద్ధతి కాదు. ఇది నా జీవితం, నా ఇష్టం. చర్చ చేసి రచ్చ చేయొద్దు. మిథునతో అమ్మ నన్నల్ని ఒప్పించి వినలేదు అన్నా అపవాదు వేయొద్దు. ఇంకా మీ తమ్ముడితో నా పెళ్లి అనే విషయం మీరు మర్చిపోండి. ఏ ప్రయత్నము ఫలించదు. నా అభిప్రాయం అస్సలు మారదు. అది కాదు వైష్ణవి గారు. ప్లీజ్ తారక్ గారు, మళ్ళీ టాపిక్ రిపీట్ చేయొద్దు. నిన్న విన్నప్పుడే నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఇప్పుడు అందరికీ ఈ విషయం చెప్పి వాళ్ళ సంతోషాన్ని దూరం చేయొద్దు. మీరు ఉన్నవాళ్లే కావచ్చు, కానీ నాకెలాంటి ఆశలు లేవు. మీరు ఆశపడుతున్నారు అనట్లేదు, మేము ఆశపడుతున్నాం కదా. స్థాయి గురించి చెప్పడం లేదు.
వాడి ప్రేమ గురించి పరిస్థితి గురించి ఆలోచించమని ఒక్కసారి. నాకు నా వాళ్ళ సంతోషమే ముఖ్యం. ఆఖరిసారిగా చెప్తున్నాను, నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎవరికి నా విషయం చెప్పొద్దు. చెప్పి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నన్ను మాట్లాడనివరా? నా మాట మీకు వినిపించలేదా? ఆలోచించడం తెలిసిన వాళ్ళకి ఇంతకన్నా స్పష్టంగా చెప్పాలా? మీరు నన్ను వదిలేస్తేనే సంతోషంగా మీ సంతోషాలలో పాలు పంచుకోగలను. ప్లీజ్ నన్ను వదిలేయండి. వైషు, వైషు, అమ్మ నన్నేం పిలవలేదే, నిన్నే పిలుస్తోంది. వెళ్ళు. ఆహా, ఇప్పుడు చెప్పండి. వైష్ణవి గారు ఎవరితో ఏం చెప్పొద్దు అన్నారు. మౌనంగా ఉంటే అనుమానం వస్తుందేమో. ఏం చెప్పాలి? ఇందాకేదో చెప్తున్నారుగా. అది టాపిక్ మర్చిపోయాను. అయితే మన టాపిక్ మొదలు పెడదాం. మన టాపిక్కా? ఎస్. చూడండి, మా ఇంట్లో ప్రతి కార్యం మా కులగురువుల అనుమతితోనే జరిపిస్తాం. ఇప్పుడు మేం బయలుదేరింది వారిని కలిసి పిల్లలకి ఆశీర్వాదం ఇప్పించి నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దామని. మీ అమ్మాయి జాతకం కూడా తీసుకురండి, వెళ్ళి కలిసొద్దాం. అలాగేనండి. అవును, మీ పెద్దమ్మాయి లేదా? మీకు మరో అమ్మాయి కూడా ఉందా? ఉండడం ఏంటి? తను నెంబర్ 1 కోడలు సీరియల్లో. సీరియల్ టాపిక్ తీసుకురావద్దని బయలుదేరే ముందే చెప్పాను కదా. అయితే అర్ధాంగి సినిమాలో. సినిమా స్టోరీలు సీరియల్ స్టోరీలు చెప్పకండి. పోనీ యాక్చువల్ స్టోరీ చెప్తాను. అది. మీరు కొంచెం సైలెంట్గా ఉంటారా? పెద్దమ్మాయికి పెళ్ళయిందా? అత్తారింటికెళ్ళిందా? నాన్న, నా సంతోషాలన్నీ మిథునలో చూసుకుంటాను. అది బాధపడటం నేను చూడలేను నాన్న. దయచేసి నా విషయం దానికి ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వద్దు. లేదండి, దాని సమస్య దాందే. దాని పెళ్లి కాలమే నిర్ణయించాలి. మా పెద్దమ్మాయికి సంబంధాలు చూస్తున్నామండి. అదేంటి, తనకి చేయకుండానే చిన్నమ్మాయికి పెళ్లి చేయడం ఏంటి? అది వీళ్ళ వీడియో విషయం మీకు తెలిసిందే కదా. మీరు పెద్ద మనసుతో ఈ పెళ్లికి సరే అన్నారు. అందుకే ముందు మిథున పెళ్లి చేద్దామని. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. ఆ, అసలు దానికి. మీరు ఆపండి, మీరు బయలుదేరండి. పెద్దమ్మాయిని కూడా తీసుకురండి. తన జాతకం కూడా గురువుగారికి చూపిద్దాం. పెద్దమ్మాయి జాతకం సంబంధాల కోసం వేరే జ్యోతిష్యులకిచ్చాం. ఎవరి నమ్మకాలు వాళ్ళవి రేఖ. మాకు మా కులగురువుల మాటే వేదం. సరే, బయలుదేరదామా?
రేఖా డియర్, ఇల్లు బొమ్మరిల్లులాగా ముద్దుగా ముచ్చటగా ఉంది. ఒకసారి చూసి వెళ్దాం. ఫోటో ఫోటో మీరు రావడమే అదృష్టం. మంచివాళ్ళు కలియ తిరిగితే కలిసొస్తుంది అంటారు. రండి, ఇల్లు చూదురు కానీ. మిడిల్ క్లాస్ హౌస్, 2 BHK. చూసేదే ఉందిలేండి. చూసి వెళితే వీళ్ళకు కూడా తృప్తిగా ఉంటుంది కదా. అవును, తూర్పేటు. ఇప్పుడు తూర్పుతో మీకేంటి పని? ఇల్లు ఈశాన్యం నుంచి చూడటం మంచిది అంటారు. మీకు వాస్తు శాస్త్రం తెలుసా అన్నయ్య గారు? ఆయనకు వచ్చిందల్లా ఒక్క సీరియల్ శాస్త్రమే. ఇదిగో ఇలా సెటైర్లు వేసి వెనకకు లాగకపోతే ఈ పాటికి నేను అంబానీ అదాని వరుసలో ఉండేవాణ్ణి. ఐఆమ్ ఆల్ ఇన్ వన్. ఆపుతారా? ఇల్లేదో చూద్దామన్నారు కదా, పదండి. పదండి. రండి రండి.